నాకు మొన్న కూడా సుమధుర హాస్యనాటిక పోటీల్లో మిత్రుడు మల్లాది భాస్కర్ అని, బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది, నువ్వు వేస్తే బాగుంటుంది, అది వేస్తావా? నేను రిహార్సల్కి రాలేనురా, చాలా కష్టం అంటే, మేము అందరం మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లోని రిహార్సల్ అని వాడి మైండ్లో రిహార్సల్ పెట్టాడు. చేసి మనం వేసి వచ్చా. ఆ నాటకంలో కిక్ ఉందమ్మా, ఉంది, అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మెమరీ ఎక్సర్సైజ్. ఎందుకంటే ప్రాంప్టింగ్ లేకుండా 45 మినిట్స్ ఆ టైమింగ్స్తో చెప్పడం అని, ప్లస్ 1000 మందికి వినపడేలా చెప్పడం, కనపడేలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎంతో. జంజాల్ గారు మాకు అదే నేర్పేవారు. మీరు చెయ్యి ఇంత పైకి ఎత్తక్కర్లేదయ్యా, కట్ అయిపోతుంది కెమెరాలో, ఇలా అంటే చాలు. అవును, ఇదేమన్నా నాటకం అనుకున్నారా? ఇంత పెద్ద డాష్ ఉంటుందా? ఇంత లిమిటెడ్ ఉంటుంది. తర్వాత 30 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది, అంత పెద్ద ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, కొంచెం సెటిల్గా చేస్తే చాలు. మాకేం తెలిసి చేసేసి వాళ్ళం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, ఆ రోజుల్లో కొత్తలో డైరెక్టర్ని బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఓ యాడ్ లిప్స్ అంటే రైటర్ రాసిన దానికి ఏవో యాడ్ చేసి వేసేస్తూ ఉండేవాళ్ళం. నాకు గుండె హనుమంతరావుకి జబ్బు ఎక్కువ ఉండేది, తెగ వేసేసి వాళ్ళం డైలాగులు. అంటే అప్పుడు ఆయన బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు, ఇప్పటికీ నేను మర్చిపోను. మీరు యాడ్ లిప్స్ అడిషనల్ డైలాగ్ వేసినా అది రైటర్ రాసిన డైలాగ్కి ఫ్లేవరు గ్లామరు తీసుకురావాలి, నాట్ లెంగ్త్. ఎంత గొప్ప వాక్యం అంటే అండి, నాకు ఇప్పటికీ గుర్తమ్మా. ఇప్పటికీ నేను కూడా నేను అమలాపురం వెళ్ళాం, డొక్కా సీతమ్మ గారి మనవడు ఫణి అని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన అంతకుముందు 2-3 పిక్చర్లు తీశాడు, ఆయనకి నంది అవార్డు కూడా వచ్చాయి. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారి అసిస్టెంట్ శ్రీరమణ అని, మీ పేరు విని ఉంటారు, మిథునం రాశారు చూడండి. ఆయన రాసింది బంగారు మురుగు, బామ్మ బంగారు మురుగు కథ సినిమా తీశారు. ఆయనతోటి నేను ఇదే చెప్పాను, సార్ నాకు స్క్రిప్ట్ ఇవ్వండి సార్, నాకు చదువుతుంటే కొన్ని ఏవో ఆలోచనలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ పెన్సిల్ తోటి నాకు వచ్చిన ఆలోచన రాస్తాను, మీరు బాగుందంటే పెడదాం, బాగులేదంటే రబ్బర్తో అది చెప్పేస్తా, నా బుర్రలోది కూడా చెప్పేస్తాను అన్న. నువ్వు చాలా అంటే చేస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, చదువుతుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు మర్చిపోతాం చేస్తుంటే, ఇది డామినేట్ చేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకుని పెన్సిల్ తోటి రాసి చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేస్తారు, మంచి పద్ధతి అండి, ఇది బాగుందండి. జంజాల్ గారు అదే చెప్పేవారు, మేము చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయకపోతే మొహం అదోలో పెట్టుకుని అరగంట వరకు రికవరీ అయ్యేవాళ్ళు.